హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను రాగి పిండి దోస చేసి చూపిస్తానండి. ఇందుకు కావాల్సింది కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకండి. ముందుగా ఒక బౌల్లోకి రాగి పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేస్తారంటే మనం దోసలు వేసేటప్పుడు తిరిగేసినప్పుడు విరిగిపోకుండా రావడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ చేత్తో బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసేలా ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలపాలండి. ఈ రాగిపిండి దోసలు డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిదండి. ఎందుకంటే వారు ఎప్పుడూ రాగిపిండి సంగటి, రాగిపిండి సరే కాకుండా ఇలా కొత్తగా దోసలు కూడా ట్రై చేయొచ్చు. ఇలాగైతే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి రాగిపిండి దోసలు. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. ఇందులో మనం దోసపిండి కలిపినట్టు రాగిపిండిని కలుపుకొని ఒక గరిటె తీసుకొని దోసలాగా వేసుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్ద వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. దోస వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ తీసుకొని పైన కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే దోస కాలవాలి కదా. 1 మినిట్ తర్వాత దోసను గరిటె తీసుకొని చిన్నగా తిప్పించాలండి. చూడండి విరిగిపోకుండా ఎలా వచ్చింది. తిప్పిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ కాలనివ్వాలండి. డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి దోసలు. ఇలాగే రాగిపిండి రొట్టెలు కూడా తీసుకోవచ్చండి. రాగిపిండి రొట్టె కొద్దిగా జారుడుగా కాకుండా కొద్దిగా గట్టిగా పిండిని కలుపుకోవాలి. అంతే అండి. 2 టైమ్స్ ఇలాగా 2-3 టైమ్స్ ఇలా తిప్పించుకోవాలి గరిటెతో. బాగా కాలిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇంతే అండి, రాగిపిండి దోసలు రెడీ.